నమస్తే. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. మరి ఏంటి యుద్ధం రాబోతుందా? ఈ విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ శేషు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసు. చెప్పండి సార్, ఏం జరుగుతుంది ఇండియా పాక్ మధ్య? ఏప్రిల్ 22వ తారీఖు నాడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయినటువంటి లష్కర్ ఏ తోయిబాకు సంబంధించినటువంటి ది రెసిస్టెన్సీ ఫ్రంట్ టిఆర్ఎఫ్ వాళ్ళు భారతదేశంలో కశ్మీర్లో ఉన్నటువంటి మినీ స్విట్జర్లాండ్గా పిలువబడుతున్నటువంటి పెహల్గాంలో ఉన్న బైసరన్లో పర్యాటకులపైన దాడి చేసి 26 మంది పర్యాటకులను చంపివేసినటువంటి ఉదంతం దేశంలో పెద్ద ఎత్తున కలకలం రేపుతుంది. ఇది మొదటిసారి కాదు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం. అయితే ఈసారి మరింత దారుణమైనటువంటి విషయం ఏంటి అని అంటే, పర్యాటకులను మతం పేరుతోటి అడిగి మరీ చంపటం అనేది దేశ ప్రజలను మరింతగా కలిసివేస్తుంది. మెజారిటీ ప్రజల యొక్క మనోభావాలను కూడా దెబ్బతీసినటువంటి సంఘటన ఉన్నది. అయితే ఈ సంఘటన పైన భారత ప్రభుత్వము, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రంగా స్పందించారు. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు చేస్తున్నటువంటి ఇలాంటి దాడులను కూడా ఖండించారు. అనేక దేశాలు భారతదేశానికి మద్దతు ప్రకటించినట్టు. అయితే భారతదేశం ఎంతకాలం ఈ సహనం వహిస్తాం? ఎంతకాలం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు భారతదేశంలో ఉన్నట్టు? అది అక్షర్ధామ్ కావచ్చు, చార్ధామ్ కావచ్చు, ముంబై కావచ్చు, మన జరిగినటువంటి బైసరన్ పెహల్గాం ఉదంతాలు కావచ్చు, ఈ ఉదంతాలన్నిటినీ చూస్తూ ఇంత మారణకాండ చేస్తున్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలని పాకిస్తాను ట్రైనింగ్ ఇస్తుంది, ఫండింగ్ ఇస్తుంది, షెల్టర్ ఇస్తుంది, పెంచి పోషిస్తుంది. ఎందుకు ఈ ఉగ్రవాద సంస్థలను భారతదేశం మీద ప్రేరేపించి కాశ్మీర్లో అలజడి ప్రేరేపించి 2019 పుల్వామా ఘటన తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ఘటన ఇదే. ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటున్నటువంటి కాశ్మీర్లో మళ్ళొకసారి ఈ విధమైనటువంటి ఉద్రిక్తలను రెచ్చగొట్టేసి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేటటువంటి ప్రయత్నమే పాకిస్తాన్ చేస్తుంది. ఈ 70 ఏళ్లుగా భారతదేశం పైన ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ పాకిస్తాన్ ఏం బాగుపడ్డది? ఇవాళ ఆ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కనీస అవసరాలు తిండి పెట్టలేని, నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితికి వచ్చారు. కాబట్టి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాలి, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి గట్టి బుద్ధి చెప్పాలనేటటువంటి భారత ప్రభుత్వం పాకిస్తాన్ పైన కొన్ని చర్యలకు దిగింది. దాంట్లో ప్రధానమైనటువంటి చర్య ఏంటంటే, సింధు నది టిబెట్లో బట్టి భారతదేశం మీదకి వెళుతూ పాకిస్తాన్లో ఉన్నటువంటి 24 కోట్ల మందికి తాగునీరు అదే, వ్యవసాయం అదే, గృహ అవసరాలకు అదే. మన దేశం ఇస్తుంటే తీసుకుంటుందండి అది. కాబట్టి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? మన దేశంలో ఇంత కక్ష పట్టినటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని మనం సింధు నది జలాల ఒప్పందం నుంచి భారతదేశం తప్పుకుంటుందనే ఒక కీలకమైన నిర్ణయం 77 ఏళ్ల తర్వాత తీసుకున్నామండి మనం. కాబట్టి దీంతో పాకిస్తాన్లో ఒక విధమైనటువంటి ప్రజల నుంచి ప్రభుత్వం పైన, ఉగ్రవాద సంస్థల పైన వ్యతిరేకత వచ్చింది. అరే, వీళ్ళు చేస్తున్నటువంటి పని వల్ల మనం శిక్ష పడాల్సి వస్తుంది, ఇవాళ భారతదేశం సింధు నది జలాలను కనుక ఆపితే అసలు ఎట్లా బతకాలనేటటువంటి ప్రశ్న. ఈ 24 కోట్ల మంది పాపం పాకిస్తానీ ప్రజలు పేద ప్రజలే, వాళ్ళు మామూలుగా బతికాడు. ఈ ఉగ్రవాద సంస్థలతో కానీ ఎవరితో కానీ వాళ్ళకి పెద్ద సంబంధాలు లేనటువంటి, కానీ బలిపశువులు అవుతుంది వాళ్ళే కదా మనం ఈ చర్య తీసుకోవటం వల్ల. కాబట్టి అక్కడ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి లష్కర్ ఏ తోయిబా సంబంధించినటువంటి చీఫ్ సయీద్ ఫాహిల్ ఓ ప్రకటన చేశాడు. మీరు గనక సింధు నది జలాలను ఆపితే ఆ నదిలో పారేది భారతీయుల రక్తం అని చెప్తాడు. ఏంటంటే అసలు నీళ్ళు ఆపితే భారతీయుల రక్తాన్ని సింధు నదిలో పారగొడతారా? తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ చీఫ్ చెప్పిండంటే పక్కన పెట్టండి, ఆ దేశ విదేశాంగ మంత్రి బెనజీర్ భుట్టో కుమారుడైనటువంటి బిలావల్ భుట్టో కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉండి, తన తల్లి కూడా ఉగ్రవాద సంస్థలతో చంపబడి ఉంటే తను కూడా బాధితుడై ఉండి ఇలా ఉగ్రవాద సంస్థలని సపోర్ట్ చేసేటట్టుగా, ఉగ్రవాద సంస్థలు చేసినటువంటి చర్యను సపోర్ట్ చేసేటట్టుగా బిలావల్ భుట్టో కూడా ఏమంటున్నాడంటే, సింధు నది పైన మాకు హక్కులు. అరే, మేము ఇస్తే వచ్చినాయా బాబు? మీకు హక్కులు పుట్టుకతో రాలే. మీకు ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మధ్యవర్తిత్వం వహిస్తే మీరు కూడా మాతో పాటు బతకాలని భారతదేశము ఒక మానవతా దృక్పథంతో మీకు సింధు నది ఇస్తే, సింధు నది పైన నీకేదో ఓనర్షిప్ రైట్ ఉన్నట్టుగా మాట్లాడుతూ నువ్వు కూడా ఏం చెప్తున్నావు? సింధు నదిలో నీళ్లు ఆపేస్తే సింధు నదిలో భారతీయుల రక్తం ప్రవహిస్తుంది. బిలావల్ భుట్టో గారికి తెలవాల్సింది ఏంటంటే, ఒక నదిలో నీళ్లు, రక్తం ఒకేసారి పారదు. నీళ్లు కావలసిన వాడివి చట్టబద్ధంగా తీసుకో, కానీ నీళ్లు ఆపితే
నువ్వు ఏ ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తున్నావు ఆ ఉగ్రవాద సంస్థల్ని భారతదేశం మీదకి పంపి మా రక్తం నీళ్ళలాగా సింధు నదిలో పారిస్తామంటే ఊరుకున్న వాళ్ళు ఎవరు లేరు అనేటటువంటి విషయాన్ని. ఇంకొకటి, అసలు పాకిస్తాన్ ఎంత అండి? 1965లో కొట్టేశాం, 1971లో కొట్టేశాం. అరే ఇన్నిసార్లు బుద్ధి చెప్పినా కానీ మీకు బుద్ధి రాకపోవటం అనేది శోచనీయం. భారతదేశం దలుచుకుంటే ఒక్కరోజు కూడా పాకిస్తాన్ మనుగడ సాగించలేదు అనేటటువంటి విషయం వాళ్ళకు గుర్తెరగాల. అంతేగాని దాయాది దేశమైనంత మాత్రాన భారతదేశం పైన ప్రతిసారి ఉగ్రముఖంలో దొడ్డిదారులు ఉసిగొల్పేసి భారతదేశంలో అలజడి సృష్టించాలి, కాశ్మీర్లో ఏదో చేయాలని అనుకుంటే వాళ్ళ పన్నాగాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నప్పటికీ కూడా ఏంటిది పురోగమిస్తున్నటువంటి దేశానికి ఇదొక చెడ్డ ప్రయత్నంగా భావిస్తున్నటువంటి సందర్భంలో బిలావల్ భుట్టో ఇలా మాట్లాడితే పర్వాలేదు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానిగా ఉన్నటువంటి షెహనవాజ్ అన్న అయినటువంటి నవాజ్ షరీఫ్ గతంలో ప్రధానమంత్రిగా చేశారు. నవాజ్ షరీఫ్ ఏం చెప్తున్నారు? భారతదేశంతో కయ్యానికి దిగొద్దు, దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకోవాలని ఆయన చెప్తున్నారు. చాలా సంవత్సరాలు నవాజ్ షరీఫ్ భారతదేశంతో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దౌత్య సంబంధాలను మెరుగుపరుచుకున్న వ్యక్తి, భారతదేశ సహకారం పాకిస్తాన్కి ఎంత అవసరమో తెలిసినటువంటి వ్యక్తి. అరే మీ మాజీ ప్రధాని కీలకమైనటువంటి పార్టీ నాయకుడు చెప్తున్న మాటలన్నా బుద్ధి తెచ్చుకోవాలి కదా. బుద్ధి తెచ్చుకోకపోగా ఇదే నవాజ్ షరీఫ్ బిడ్డ అయినటువంటి మరియము ఏం చెప్తుందండి? తండ్రి ఒక తీరుగా, కుమార్తె ఒక తీరుగా, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో కుమారుడు విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో ఇంకొక తీరుగా మాట్లాడటం ఎంతవరకు? మరియం అయితే ఇంకొక అడుగు ముందుకేసి మాట్లాడుతుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? మరియంకి చాలా భవిష్యత్తు ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకురాలు, ఒక మహిళ అయ్యుండి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఉగ్రవాద సంస్థలను ప్రేరేపించేటట్టుగా, ఉగ్రవాద సంస్థలు చేసిన చర్యలకు మద్దతు ఇచ్చేటట్టుగా భారతదేశాన్ని బెదిరించేటటువంటి ప్రక్రియకు మరియం దిగటం ఎంతవరకు న్యాయం? మరియం ఏమని చెప్తున్నారు? మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అంటే ఏంటి అర్థం? అణువస్త్ర దేశాలు ఉన్నంత మాత్రాన ఇవాళ ప్రపంచంలో అత్యధిక అణువస్త్ర దేశాలు ఉన్నటువంటిది రష్యా. 3 సంవత్సరాలుగా ఉక్రెయిన్తో యుద్ధం ఎందుకు చేస్తుంది? అణువస్త్రాలు వాడొచ్చు కదా. అని అణువస్త్రాలు ఉంటే అవి వాడితే ఒక భారతదేశానికే కాదు మీకు కూడా నష్టం జరుగుతుంది. మా దగ్గర అణువస్త్రాలు ఉన్నాయంటే ఎవరిని బెదిరిస్తున్నారు? అంటే అణువస్త్రాలను ఉపయోగించి మీ ప్రజలను మీరు ఎట్లా చంపుకుంటున్నారో మమ్మల్ని కూడా చంపుతారా? ఈ ఒక నరమేధానికి పాల్పడేటటువంటి ఒక ఉసిగొల్పేటటువంటి ప్రక్రియ మరియం లాంటి ఒక అప్కమింగ్ లీడరు, ఒక యువ నాయకురాలు మాట్లాడాల్సినటువంటి మాటలేనా? మా దగ్గర అణువస్త్రాలు ఉన్నాయి, మేము వాడతాము, యుద్ధానికి సిద్ధంగా ఉండండి. భారతదేశం ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోలేదు. తాజాగా ప్రజెంట్ 1 గంట క్రితం వార్త ఏంటంటే ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న విలేజెస్ ఖాళీ చేపిస్తున్నారు ఆర్మీ. ఏంటంటే యుద్ధ వాతావరణం నెలకొందా? ఏం చెప్తారు సార్? అదే ఇప్పుడు ఎప్పుడైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, పక్క దేశం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడు ఆ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను ఖాళీ చేయించడం అనేది ఒక రివాజు. ఆ రివాజులో భాగంగానే ఇది ఏదో యుద్ధ సన్నాహాలకు భారత్ ఒక అడుగు ముందుకేస్తుంది అనేటటువంటి ఒక అపోహ భ్రమ పడటం ఎవరికి మంచిది కాదు. బట్ యుద్ధం చేయటం ఆ దేశానికి మంచిది కాదు, మన దేశానికి మంచిది కాదు. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే వారం రోజులు యుద్ధంలో నిలబడలేనటువంటి పాకిస్తాన్ ఎంత అండి? 6.5 లక్షల సైన్యంతో 14.5 లక్షల సైన్యం ఉన్నటువంటి భారతదేశాన్ని ఢీకొట్టాలనుకోవటం ఈ మూర్ఖత్వం అవుతుంది. అసలు యుద్ధం అంటూ పాకిస్తాన్కి మధ్య జరిగితే పాకిస్తాన్ ఒక వారం కూడా యుద్ధంలో నిలబడలేనటువంటిది. అంటే మీ ప్రజలను పణంగా పెట్టి, మీ దేశాన్ని పణంగా పెట్టి మీ పాలకులు యుద్ధంలోకి వస్తున్నారంటే ప్రజలు కూడా ఆలోచించారు. పాకిస్తాన్ ప్రజలు కూడా వాళ్ళు ఏ నేతలను ఎన్నుకున్నారు, వాళ్ళు ఏ ప్రభుత్వాన్ని ఉంచుకుంటున్నారు, ఆ ప్రభుత్వాలు ఏ ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నాయి, వాళ్ళ వల్ల పాకిస్తాన్కి ఎంత నష్టం వస్తుందో ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ సరిహద్దుల్లో ఒక ఉద్రిక్తత వాతావరణం ఏర్పడుతుంది. సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలను, ఆ గ్రామాలను ఖాళీ చేపిస్తున్నంత మాత్రాన భారత్ పాకిస్తాన్కి యుద్ధం వస్తుంది అనేటటువంటి ప్రచారము అంత సహేతుకమైనటువంటి ప్రచారం కాదు. కానీ బట్ అవతల నుంచి వస్తున్నటువంటి ఒక కవ్వింపు చర్యలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా భారత సైన్యం పైన ఉంది, భారత ప్రభుత్వం పైన ఉంది. కీలకంగా నరేంద్ర మోడీ గారు ఒక సూచన చేశారు నిన్నటి రోజున మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, హై లెవెల్ కమిటీతో మాట్లాడుతున్న సందర్భంలో పాకిస్తాన్ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలనేది భారతదేశ సైన్యానికి భారత ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి స్వేచ్ఛనిచ్చారు. స్వేచ్ఛనిచ్చినంత మాత్రాన మనం వెళ్ళి పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తామనేది కాదు. బట్ పాకిస్తాన్ ఇదే విధమైనటువంటి కవ్వింపు చర్యలు, ఇదే విధమైనటువంటి ఉగ్రవాద ప్రేరేపిత చర్యలు వేసుకుని ఎంతకాలం భరించాలి వీళ్ళని? ఎంతకాలం ఈ ఉగ్రవాద దాడులతోటి, ఈ పాకిస్తాన్ పైశాచికత్వ చర్యతోటి భారత ప్రజల, అమాయక ప్రజలను ఎంతకాలం బలిపెడతాం అనేటటువంటి విషయాన్ని చూడాలి. ఇవాళ అక్కడ చనిపోయినటువంటి 26 మంది కూడా అమాయక ప్రజలే కదా. వాళ్ళు పాకిస్తాన్కి చేసినటువంటి నష్టం ఏంటో ఉగ్రవాద సంస్థలు చెప్తావా? లేకపోతే పాకిస్తాన్ ప్రేరేపితం చేస్తున్నటువంటి లష్కర్-e-తోయిబా కానీ, ముజాహిదీన్లు కానీ, లేకపోతే జైషే మహమ్మద్ లాంటి సంస్థలు కానీ చెప్తాయా?
మీరు ఎప్పుడూ ఉగ్రవాద దాడులు చేసిన అమాయకులే చంపిపోతున్నారు కదా. బట్ ఇది మంచిది కాదు. ఏ దేశమైనా ఇలాంటి ఉగ్రవాద దాడులు, ఇవాళ భారతదేశం ఏందండి ఉగ్రవాద ప్రభావిత దేశం, ఉగ్రవాద బాధిత దేశం. పాకిస్తాన్ ఏంటది ఉగ్రవాదులకు అడ్డాగా మారినటువంటి దేశం, ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నటువంటి దేశం. పాకిస్తాన్కి భారతదేశానికి చాలా తేడా ఉందండి. అందుకే ఇవాళ పెహల్గామ్లో బైసరన్లో అంతమందిని చంపితే ప్రపంచం అంతా కూడా భారతదేశం పక్కన నిలబడింది. ఇవాళ మీకు మిత్ర దేశమైనటువంటి చైనా కూడా భారతదేశానికి సంఘీభావం ప్రకటించింది, సాలిడారిటీ ప్రకటించింది. అంటే మీ చర్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం రావాలని అక్కడ ప్రజలు కోరుకోవట్లేదు, ఇక్కడ ప్రజలు కోరుకోవట్లేదు. అక్కడ ప్రజలైనా ఇక్కడ ప్రజలైనా శాంతియుత వాతావరణాన్ని కోరుకుంటారు. కాకపోతే ఎంతకాలము పాకిస్తాన్ దుశ్చర్యలను భారతదేశం భరిస్తుంది అనేటటువంటి ప్రశ్న వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద మూకలను, ఉగ్రవాద శిక్షణ సంస్థలను, ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టాల్సినటువంటి సమయం వచ్చింది. ఆ విధంగా భారత ప్రభుత్వం చర్య తీసుకున్నా ప్రపంచం మొత్తం కూడా హర్షిస్తుంది, భారతదేశం కూడా హర్షిస్తుంది. బట్ రెండు దేశాల మధ్య కూడా యుద్ధం రాకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా ఉంటాయి. కూడా యుద్ధం అంటూ వస్తే ఇద్దరికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు చేపట్టకుండా బట్ ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలను నిర్మూలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొకసారి భారతదేశంలో ఈ విధంగా ఉగ్రవాదుల దాడికి అమాయక ప్రజలు బలి కాకుండా కూడా దేశ ప్రభుత్వము చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్.